జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలు, నేనెప్పుడు నా మెంటర్గా భావిస్తున్న గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణికి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు, మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది, ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు, మీరు అధైర్యపడద్దని ఆనాడు చెప్పా. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవరు కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కర్ణాటక సొంత తల్లి లాంటిది. అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు,